శ్రీమద్ రామాయణం సుందరకాండం 64వ సర్గం. సుగ్రీవుని సందేశం ప్రకారం అంగద హనుమదాదులు కిష్కిందకు వచ్చుట. హనుమంతుడు శ్రీరామునకు ప్రణమిల్లి సీతా సందర్శన వార్తను తెలుపుట. వానరుడైన దధిముఖుడు సుగ్రీవుని అనుజ్ఞను పొంది సంతోషపడినవాడై రామలక్ష్మణులకును సుగ్రీవునకును నమస్కరించెను. రాజైన సుగ్రీవునకును మహాబలశాలురైన రామలక్ష్మణులకును ప్రణమిల్లిన పిమ్మట ఆ దధిముఖుడు సూరులైన వానరులతో కూడినవాడై ఆకాశమునకు ఎగిరెను. ఆ దధిముఖుడు సుగ్రీవాదుల కడకు వచ్చినట్లుగానే తిరిగి వేగముగా పయనించి ఆకాశము నుండి భూతలమునకు దిగి మధువనమున ప్రవేశించెను. అతడు ఆ వనమున ప్రవేశించినప్పుడు వానరులకు మత్తు తొలగి ఉండెను. వారు లేచి మధుదకములను విసర్జించుచుండిరి. అప్పుడు అతడు ఆ వానరులను అందరినీ చూచెను. వీరుడైన దధిముఖుడు ఆ వానరుల సమీపమునకు చేరి సంతోషముతో చేతులు జోడించి అంగదునితో మృదు మధుర వచనములను ఇట్లు పలికెను. ఓ సౌమ్యుడా, వీరు మిమ్ములను వారించినందులకు కోపపడవలదు. ఈ వనపాలకులు అజ్ఞానము వలన కోపముతో మీ అందరినీ అడ్డుకొనిరి. ఓ బలశాలి, నీవు యువరాజువు, ఈ మధువనమునకు అధిపతివి. మీరందరూ దూరము నుండి అలసి సొలసి వచ్చితిరి. ఈ ఫలములు మధువులు అన్నియును మీవే. ఇష్టము వచ్చినట్లు భుజింపుడు. మూర్ఖత్వం వలన మేము ఇంతకు ముందు తప్పు చేసితిమి. యువరాజు అయిన నీవు మా దోషములను మన్నింపుము. ఓ వానరోత్తమ, ఇదివరలో మీ తండ్రి వలె ఇప్పుడు నీవు సుగ్రీవుడు ఈ వానరగణములకు ప్రభువులు, మరి ఇతరులు కారు. ఓ పుణ్యపురుష, మీ పినతండ్రి అయిన సుగ్రీవుని కడకు వెళ్ళి నీవును ఈ వానరోత్తములందరూ ఇచ్చటికి వచ్చినట్లు ఆయనకు తెలిపి తిని. ఈ వానర ప్రముఖులతో కూడి నువ్వు ఇచ్చటికి వచ్చిన విషయమును విని అతడెంతయూ సంతోషమైన వార్తను వినియు వానర ప్రభువు మీ పినతండ్రియు అయిన సుగ్రీవుడు కోపగింపలేదు, మీదు మిక్కిలి సంతోషపడెను. ఆ ప్రభువు వారినందరినీ వెంటనే ఇచ్చటికి పంపుము అని నన్ను ఆదేశించెను. దధిముఖుడు పలికిన ఈ మృదు వచనములను విని మాట్లాడుటలో నేర్పరి వానర ప్రముఖుడు అయిన అంగదుడు తన సహచర వానరులతో మృదు మధురంగా ఇట్లు పలికెను. ఓ వానర యోధులారా, ఈ వృత్తాంతమును శ్రీరాముడు కూడా విని ఉండునని భావింతును. ఏలనన్నా దధిముఖుడు సంతోషముతో ఈ సందేశమును తెలుపుటను బట్టి నేను అట్లనుకొనుచున్నాను. ఓ వీరులారా, కార్యసిద్ధి అయిన పిమ్మట మనం ఇక్కడ ఒక్క క్షణము కూడా ఉండరాదు. వానరులందరూ ఇచ్ఛానుసారముగా మధువులను సేవించి బడలికలను తీర్చుకొని ఉన్నారు. ఇంకనూ మనకిక్కడ పని ఏమి? మన ప్రయాణంలో ఇక సుగ్రీవుని వద్దకు వెళ్ళుటయే మిగిలి ఉన్నది. ఇక మన ప్రభువైన సుగ్రీవుడున్న ప్రదేశమునకు శీఘ్రముగా వెళ్ళుటయే మన కర్తవ్యం. ఓ వానర యోధులారా, నేను మీ ఆధీనంలో ఉన్నవాడను. మీరందరూ కలిసి కర్తవ్యమును నిర్ణయింపుడు. మీరు చెప్పిన ప్రకారము దానిని నేను ఆచరింతును. నేను యువరాజునే అయినప్పటికీ మిమ్మలను ఆజ్ఞాపింపగలవాడను కాను. మీరు కార్యమును సఫలమునర్చుకొని వచ్చినవారు, మిమ్ములను నేను శాసింపదగదు. అలా అంగదుడు వచించిన ఈ మంచి మాటలను విని వానరులందరూ సంతుష్టులై ఇట్లు నుడివిరి. వానరోత్తముడవైన ఓ యువరాజా, సామాన్యముగా ప్రభువైన వాడెవ్వడైనను ఐశ్వర్య మద మత్తుడై నేనే సర్వాధికారిని అని తలంచునే కానీ ఈ విధముగా నమ్రతతో పలికెడి వాడెవడు? ఇట్లు నుడువుట నీకే తగును. ఇతరులకు ఇది అసాధ్యం. భవిష్యత్తులో నీకు కలగనున్న మహాశుభములకు ఇది సూచకం. మీ వెంట ఉన్న మేమందరము కూడా శుభలక్షణ సంపన్నుడు వానరయోధులకు సంతత ప్రభువు ఆయన సుగ్రీవుని కడకు చేరుటకు వేచి ఉన్నాం. ఓ వానర శ్రేష్ఠ, నీ అనుజ్ఞ లేనిదే వానరులెవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయజాలరు. మీ ఆజ్ఞను ఏమాత్రమూ అతిక్రమింపరు. సత్యమును పలుకుచున్నాము. ఆ వానరులందరూ ఇట్లు పలుకగా అంగదుడు సరే వెళ్ళుదము అని ప్రత్యుత్తరం ఇచ్చెను. వెంటనే ఆ మహాబలశాలురు అందరూ ఒక్కుమ్మడిగా ఆకాశమునకు ఎగిరిరి. ఆ వానర యోధులందరూ ఎగురుచున్న అంగదుని అనుసరించుచు యంత్రములచే పైకి చిమ్మబడిన పర్వతముల వలె ఆకాశమున ఏ మాత్రము ఎడము లేకుండా వ్యాపించి ఉండిరి. అనగా ఆకాశమునందంతటను వారే కనపడుచుండిరి. యువరాజైన అంగదుడు కపివరుడైన హనుమంతుడు ముందుకు సాగిపోవుచుండగా మిక్కిలి వేగము గల వానరులు వారిని అనుసరించుచు రివ్వున ఆకాశమునకెగిరి వాయువుచే నెట్టబడుచున్న మేఘముల వలె మహానాదములను నర్చుచూ పురోగమించిరి. అంగదాదులు తమను సమీపించుచుండగా చూచి వానరేంద్రుడైన సుగ్రీవుడు
సీతా విరహ కారణముగా మిక్కిలి దుఃఖమగ్నుడై ఉన్న శ్రీరామునితో ఇట్లనెను, ఓ రామా, సీతాదేవి కనపడినది, ఇందులకు సందేహం లేదు. ఊరడిల్లుము, నీకు భద్రమగును. చూడుము, ఇదిగో అంగదాదులు రానే వచ్చినారు. ఓ శుభదర్శన, అట్లు కానిచో గడువు మీరిన పిమ్మట వారు ఇచ్చటికి వచ్చుట అసంభవం. అంగదుని అమితోత్సాహమును బట్టి నేనిట్లు తలంచుచున్నాను. కార్యము సఫలము కానిచో మహాబాహువు, వానర ప్రముఖుడు, యువరాజు అయిన అంగదుడు నా కడకు వచ్చి ఉండేడివాడు కాడు. ఒకవేళ వానరులు కార్యమును సాధింపకయే వచ్చి మధువనమును భగ్నమునర్చినచో అంగదుడు దీనవదనుడై భ్రాంతిచే మనస్సు కలత చెందినవాడై ఉండేడివాడు. ఈ మధువనము మా తాత ముత్తాతల నుండి పూర్వులచే చక్కగా రక్షింపబడుచూ వచ్చినది. అట్టి మధువనమును దుఃఖితుడైన అంగదుడు ధ్వంసము కానీయడు. ఏలనన అంగదుడు బాధ్యత గల యువరాజు కదా. కౌసల్యామాతకు ఆనందమును గూర్చు, ఓ రామా, నియమనిష్టలు కలవాడా, ఊరడిల్లుము, సీతాదేవి కనపడినది. దృష్టాదేవి, సందేహము లేదు, ఆమెను హనుమంతుడే దర్శించి ఉండును. ఓ ప్రజ్ఞాశాలి, ఈ కార్యమును సఫలమొనర్చినది మరెవ్వరో కాదు, హనుమంతుడే అయి ఉండును. ఏలనన సూర్యుని యందు తేజస్సు వలె సహజముగానే హనుమంతుని యందు కార్యదక్షత, ప్రజ్ఞ, ప్రయత్నశీలము, పరాక్రమము కొల్లలుగా కలవు. మహావీరుడైన జాంబవంతుడు, మిక్కిలి బలశాలి అయిన అంగదుడు నాయకత్వం వహించినప్పుడు, వాయుసూనుడైన హనుమంతుడు పర్యవేక్షించినప్పుడు ఏ కార్యమైనను సఫలమై తీరును. కావున అమిత పరాక్రమశాలి ఓ రామా, ఇప్పుడు చింతను దరిచేరనీయకము. వానరులు దర్పాతిశయముతో రానే వచ్చినారు. కార్యసాఫల్యము కానిచో వారు ఈ విధముగా ప్రవర్తింపరు. మధువనమునందు వారు యథేచ్ఛగా ఫలభక్షణము, మధుసేవనము చేయుటను బట్టియు, వనమును భంగపరుచుటను బట్టియు నేను ఇట్లు ఊహించుచున్నాను. ఊహించుటయే కాదు, ఇది నా పరమ విశ్వాసం. పిమ్మట హనుమంతుడు సాధించిన కార్య సాఫల్యమునకు గర్జించుచున్న వానరులు కిష్కిందను సమీపించుచు తమ కార్యసిద్ధిని గూర్చి ప్రకటించుచున్నారా అనునట్లు ఆకాశమునందు కిలకిలారావములను గావించిరి. అనంతరం వానర ప్రభువైన సుగ్రీవుడు కపీశ్వరుల నినాదములను విని వాలమును నిటారుగా పైకెత్తి తన పరమానందమును ప్రకటించెను. ఆ కపులును వానరోత్తములైన అంగదుని, హనుమంతుని ముందుంచుకొని శ్రీరాముని దర్శించు కాంక్షతో వచ్చి వాలిరి. మహావీరులైన అంగదాది ప్రముఖులు మిక్కిలి ఆనందముతో పొంగిపోవచ్చు కపిరాజైన సుగ్రీవుడు, పురుషోత్తముడైన శ్రీరాముడు ఉన్న ప్రదేశమునకు దిగిరి. మహాబాహువైన హనుమంతుడు సాష్టాంగ నమస్కారమునర్చి సీతా మహాసాధ్వి క్షేమముగానున్నది అని శ్రీరామునకు నివేదించెను. కనుగొంటిని సీతమ్మను, దృష్టాదేవి అను అమృతతుల్యమైన వచనమును హనుమంతుని నోట విని రామలక్ష్మణులు మహదానంద భరితులైరి. హనుమంతుడే కార్యమును సాధింపగలడు అను విశ్వాసము గల లక్ష్మణుడు సంతుష్టుడై గౌరవాదరములను గూర్చు తన చూపులతో ఆ సుగ్రీవుని సంతోషపెట్టెను. శత్రువీర సంహారకుడైన శ్రీరాముడు సంతోషమున ఓలలాడుచు అత్యంత గౌరవభావముతో హనుమంతుని వీక్షించెను. అప్పుడు హనుమంతుడు పొందిన బ్రహ్మానందమునకు అవధులు లేకుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే చతుషష్టితమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు 64వ సర్గం సమాప్తం.